సర్వాధికారి, సర్వజ్ఞుడు, కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటి లేని నామములో కూడి వచ్చిన, వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆ జీవము ఈరోజు నీ జీవితంలో విడుదలవుతున్న సమయం ఇది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ మాట. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకుడి. అందరూ ఆమేన్ చెప్పండి. యేసు ప్రభు వారు ఆయనను వెంబడిస్తున్న వారికి హెచ్చరిస్తున్న మాట, ఆయనను ఎవరైతే ఫాలో చేస్తున్నారో, ఆయనను ఎవరైతే ప్రేమిస్తున్నారో, ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ప్రతి పరిస్థితుల్లో ఆయన పైన ఆధారపడుతూ ఆనుకుంటూ ఆశ్రయిస్తున్న వారికి ప్రభు చెప్తున్న మాట, అన్యులు వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, అన్యులు ఎవరు? హల్లెలూయా. అన్యుల మార్గంలో వెళ్ళొద్దని ప్రభు చెప్తుంటే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు అన్యులు అంటే ఎవరు? హూ ఆర్ జెంటైల్స్? ఎవరు అన్యులు? దేవునికి స్తోత్రం. అవగాహన, మనకున్న జ్ఞానంతో మనం ఏమనుకుంటామంటే, అన్యులు అని అంటే విగ్రహాలు పెట్టుకునేవారు కదా, యేసు ప్రభు నమ్ముకున్నారు కదా, మందిరానికి రానివారు, ఇటువంటి ఆలోచనలు అన్నీ చేస్తుంటాం. వీళ్ళే అన్యులు అని అనుకుంటాం. కానీ బైబిల్లో యేసు ప్రభు మాట్లాడే మాట ఎప్పుడు పై రూపాన్ని కనుపరిచే మాటలు ఎప్పుడు మాట్లాడాడు? ఆయన హృదయాలతో మాట్లాడే దేవుడు, హృదయ లోతును ఎరిగిన దేవుడు. అందుకే తన శిష్యులైన పేతురు లేచి నిలబడి మాట్లాడితే వారి హృదయాలు ఏమైనాయంట అంటే, హార్ట్తో మాట్లాడే దేవుడైన, హృదయంతో మాట్లాడే దేవుడైన. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన వాక్యం సర్జరీ చేస్తుంది. ఆయన వాక్యం లోతుగా వెళ్ళి చేదైన వేరును ఏమి కూడా లేకుండా బయటికి తీస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గుండె బాగుంటే అన్ని బాగుంటాయి. ఇంత శరీరానికి మెయిన్ భాగం ఏంటో తెలుసా? హార్ట్కు స్ట్రోక్ వచ్చిందంటే అయిపోయినట్టే. గుండె ఆగిపోయిందంటే లివర్ ఏం చేయలేదు, కిడ్నీలు ఏమి చేయలేవు, బ్రెయిన్ ఏం చేయలేదు, కళ్ళు ఏమి చేయలేవు, ముక్కు, నోరు, చెవులు ఏమి చేయలేవు. అంత ఉంది గుండెలోనే. అందుకే హృదయంతోటే ప్రభు మాట్లాడతారు. కాబట్టి అన్యులు అంటే ఎవరు అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈ మాటలు నేర్చుకున్నాక వీళ్ళ మార్గాలలో మనం వెళ్ళొద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఏ అన్యుల గురించి మాట్లాడుతున్నారు, యేసు ప్రభు యొక్క దృష్టిలో అన్యులంటే ఎవరు అన్న విషయాలు మనం క్లుప్తంగా కొన్ని తెలుసుకుందాం. దయచేసి మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ మాటను మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అందరూ ఆమేన్ చెప్పండి. ఎవరమ్మా అన్యులు? ఎవరండి అన్యులు అనంటే, దేవుని సన్నిధిలోకి వస్తారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు, దేవునితోటే మాట్లాడుతున్నాం అనుకుంటారు, కాకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు. దేవుని దృష్టిలో వ్యర్థమైన మాటలు ఏంటంటే ఎక్కువ మాట్లాడడమే. వ్యర్థమైన మాటలు అంటే బూతు మాటల, తిట్ల, లేదా అవే కాదు, ఎక్కువగా మాట్లాడడమే వ్యర్థమైన మాటలు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మాట్లాడడానికి ఎప్పుడు నిదానించాలట, వినడానికి వేగిరపడాల.
దేవునికి ఎవరు ఇష్టము అని అంటే వినేవారు ఇష్టం, మాట్లాడేవారి కంటే. అందుకే మనం కూడా అంటుంటాం, రే వీడు మాటలు కోటలు దాడతారా, వీడు మాటకారిరా, ఊరికే మాటలతో కదా సంపుతుంటారా, సోద ఎక్కువరా అని అంటుంటాం. కొంతసార్లు మనం కూడా ఇష్టపడం, చిరాకు పడతాం. ఎవరైనా ఎక్కువ మాట్లాడారంటే సాలే అంటాం. అన్నవా ఎప్పుడైనా? అన్న మోకాలే కనబడుతున్నాయి. అది దేవుని దృష్టిలో ఏమై ఉంది? అది వ్యర్థమైనవి. దేవునికి స్తోత్రం. అన్యులు ఏం చేస్తారట? విస్తారంగా మాట్లాడేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా ప్రార్థన అంతా దేవుడు వినేశాడులే, నేను 3 గంటలు ప్రార్థన చేసుకొని వచ్చిన, హల్లెలూయా, నీ ప్రార్థన 3 నిమిషాలు కూడా వినింటాడు ఆయన. ఎందుకంటే నీవు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కువగా మాట్లాడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాటను పట్టుకొని, అమ్మ దేవుడు మాట్లాడొద్దు అన్నాడంట అని మౌనంగా కూర్చొని ఉంటారు ముచ్చుగా. అది కూడా కరెక్ట్ కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు మాటల గురించి చెప్తే ఏమంటాడు తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంటాడు. అంటే ఏమి మాట్లాడాలో అదే మాట్లాడాలా, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలా. ఆ పైగా మనం మాట్లాడితే అది దుష్టుని నుండి కలుగుతుంది, దుష్టుని నుండి పుట్టింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఒక అధికారి ముందుకు పోయి మనం నిలబడ్డామనుకో, అధికారుల దగ్గర మనం ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకు మన టౌన్లో ఎస్ఐ దగ్గర పోయి మనం మాట్లాడాలనుకో, నడుమే చేయి పెట్టి పోజు పెట్టి ఏమయ్యా ఎట్లెట్లున్నావు ఎస్ఐ అంటావా? హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, నాకెందుకు ఆ కాకి డ్రెస్ చూస్తే కలవరం వస్తుందట. మళ్ళీ ఆయన ఏమైనా చేసినాడంటే ఏమీ లేదంట. అంటే ఆ డ్రెస్ చూస్తేనే ఆయనకి ఏమొచ్చింది? ఒక భయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తామో, ఎంత మాట్లాడతామో, ఎంతగా ఉంటామో, దేవుని దేనికి వచ్చినప్పుడు కూడా అదే రీతిగా ఉండాలి. ఎట్లా అంటే ఎట్లా మాట్లాడడానికి వీల్లేదు. హల్లెలూయా. నీకు నిజంగా ఎక్కువసేపు దేవునితో మాట్లాడాలని ఉందా? నీకు నిజంగా దేవునితో ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టాలందా? అయితే వాక్యంలో ఉన్న ఏ మాట్లాడతాపో అయ్యా ఆయనకి ఇష్టం. వాక్యంలో లేకుండా సోది అంతా పెట్టావనుకో, ఆయనకు ఇష్టమైంది కాదు అది. హల్లెలూయా. సో ఎవరు అన్యులు అని అంటే ఎవరంట? వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు. అన్యులు ఏం చేస్తారంటే వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడరు. వాళ్ళు మాట్లాడే మాటలు విస్తారంగా ఉంటాయి, దాని నిండా దోషం ఉంటుంది. అందుకే అవి వ్యర్థమైనవి. ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడేవారే అన్యులు. హల్లెలూయా. సో ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. మనం భూమి మీద ఉన్నవారమని తెలిసి మనం ఆయనతో ఏం చేయాలా? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినాక తండ్రితో ఏమేమో మాట్లాడాలనుకున్నాడు, కానీ తండ్రి మాట్లాడనిచ్చాడా? మాట్లాడనీయలే. ఈయన చేసేది చేస్తా ఉన్నాడు అంతే. వాడే తప్పిపోయినాడు తిరిగి వచ్చాడరా, చనిపోయినాడు మళ్ళీ తిరిగి బ్రతికాడరా, తప్పిపోయినాడు తిరిగి వచ్చాడరా, వాడికి ఉంగరాన్ని ధరించండిరా, చెప్పులు జోడ్లను తొడిగించండిరా, ప్రశస్తమైన వస్త్రాలు వేయండిరా అని ఆయనే మాట్లాడుతున్నాడు, కానీ వాణ్ణి మాత్రం మాట్లాడనీయలే. ఎందుకంటే అది ఆయనకి ఇష్టంలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు, వచ్చిన నీవు ఆయన చెప్పేదే వింటూ ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడుతున్నారు అనుకో, ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కాదు. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. మనం మాట్లాడేటప్పుడు ఆయన వింటున్నాడన్న విశ్వాసముతో మనం ఏం చేయాలి? విశ్వాసంతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరండి అన్యులు అని అంటే ఎవరు? వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు అన్యులు. వారు ఏమనుకుంటారంట? దేవుడు తమ మనవిని విన్నాడు, ఆలకించి ఉన్నాడు అని అనుకుంటారంట. అంటే ఎక్కువగా మాట్లాడితే, ఎక్కువగా డిస్కషన్ చేస్తే, ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారంట? దేవుడు నా ప్రార్థన అంతా విన్నాడు అనుకుంటారంట. అది కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. యాకోబు రాత్రంతా మాట్లాడా? ప్రార్థన చేశాడా? మరి ఏం చేశాడు రాత్రంతా?
ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అనుకుంటే ఉన్నాడా? లేదు. 20 సంవత్సరాల సహవాసానికి దూరం అయిపోయిన వాడు, అన్యులతో ఉండిపోయిన వాడు, అన్యులతో జటగట్టి అన్యులలాగానే ప్రవర్తించి ఏదో సంపాదించుకోవాలి, ఏదో కట్టుకోవాలి, ఏదో వేసుకోవాలి, ఏదో పూసుకోవాలి, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో కట్టబడి 20 ఏండ్లు దూరం అయిపోయిన వాడు ఆ రాత్రి దేవుడు దొరికితే ఏం చేశారు తెలుసా? ఆయన సన్నిధిలో కన్నీళ్ళు తప్ప ఏమీ లేవు. ప్రార్థనకు ఒక అద్భుతమైన భాష మన కన్నీళ్ళే. నేను అంటాను, కన్నీరు ఆయన సన్నిధిలో నువ్వు కారుస్తే కార్యాలు అద్భుతమైనవి చూస్తావు, అసాధారణమైన కార్యాలు చూస్తావు, ఊహకు మించిన కార్యాలు చూస్తావు. నువ్వు ఎప్పుడు చూడలేనివి, ఎప్పుడు ఆలోచింపలేని గొప్ప సంగతులు నీకు దేవుడు బయలుపరుస్తాడు. కన్నీళ్ళలో అంత పవర్ ఉంటుంది. చిన్నపిల్లలు ఏడుస్తేనే తల్లిదండ్రులుగా మనం కంట్రోల్ అవుతామా? పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకో, ఏడురా అంటామా? మనం కొట్టినప్పుడు ఏడుస్తే పెద్దగా మనకు బాధ అనిపించదు, ఎందుకంటే కొట్టినాం కాబట్టి. కొట్టకుండానే వాడు ఏదో అడిగి మన దగ్గర ఏడుస్తున్నాడంటే మనకి ఏమొస్తుంది? లోపల ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. దేవునికి స్తోత్రం. అంతెందుకు, ఎవరో రోడ్డు మీద ఏడ్చుకుంటా ఉన్నా ఒకలాంటి జాలి, బాధ, దయ వస్తుంది. అంటే మనిషిగా మనకే ఇంతుంటే, మట్టి ముద్దలకే ఇంతుంటే, మరి మహిమ కలిగిన రాజు ఆయన స్వారూప్యంలో చేసుకున్నాడు, ఆయన పోలికలో మనను ఉంచాడు. మరి మన మీద ఆయనకి ఎంత కనికరం పుడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఫారో కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదన్నా, ఎట్లా ప్రార్థన చేయాలో తెలియడం లేదన్నా, ఏమని ప్రార్థన చేయాలో అర్థం కావడం లేదంటే నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు గార్చి అంతే. ఎట్లా? నీళ్ళ వలె కుమ్మరించి నీ హృదయాన్ని. హృదయం కదిలినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. హృదయంలో ఏదైనా గాయం తగిలినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. హృదయంలో ఏదో జరిగినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. అది సంతోషం కావచ్చు, బాధ కావచ్చు. సో ఆ భాష యాకోబు వాడాడు, అందుకే ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు కన్నీళ్లతో పోరాడి గెలిచినవయ్యా నువ్వు. కాబట్టి నేను ఇక మీదట నేను యాకోబు అని కాదు, ఇక మీదట నేను ఇజ్రాయేలు అని పిలుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. పిల్లలు మారడం లేదా? కుటుంబ పరిస్థితులు మారడం లేదా? అనుకున్నవి వేరే వేరేగా జరిగిపోతున్నాయా? అయితే నువ్వు ఇంకా ఏం మాట్లాడద్దు, నోరు మూసుకొని కళ్ళకు పనిపెట్టు, కన్నీరుతో హల్లెలూయా విత్తు. సంతోష గానముతో నువ్వు పంట కోస్తావు. పనులను మోసుకొని పోయేటట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో అన్యులు ఎవరు అనంటే వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూడండి, 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యుల మార్గంలో వెళ్ళొద్దు. అన్యులు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, కాబట్టి నువ్వు మాట్లాడొద్దు. వ్యర్థమైన మాట అంటే ఏందో చెప్పాను. ఎక్కువ మాట్లాడడమే వ్యర్థమైన మాట. హల్లెలూయా. ఎక్కువ వినాల. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండవది, ఎవరండి అన్యులు అనంటే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అన్న వాటి గురించి చింతిస్తూ విచారిస్తారు చూడండి, వారు అన్యులట. విచారపడే వాళ్ళు అన్యులు. ఎవరండి అన్యులు? విచారంగా కూర్చొని ఉంటారు చూడు. ఏమంటే, జోబ్ మే నోట్ నై హై, पैसा नहीं है. हालेलुया. पैसे में परमात्मा है, वो परमात्मा अंदर नहीं है, जोब में नहीं है అంటారు చూడు. వాడే విచారించేవాడు. లెక్కలు లేవన్నా, లెక్క ఉంటే పండగ, లెక్క లేదు కదా పండగ లేదు. అరే లెక్క లేకుండా పండగ చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. లెక్కను లెక్క పెట్టనోడే, లెక్కను లెక్క చేయనోడే నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? వెండి నాది, బంగారం నాది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో విచారించేవాడు ఎవడు?
తిండి గురించి, వస్త్రం గురించి కదా, పిల్లల గురించి, ఇంకా ఇట్లా తీసుకపోతే ఎన్నో ఉన్నాయి. అవి నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. సో వాటి విషయంలో నువ్వు ఏం చేద్దంటున్నాడు ప్రభు? విచారించొద్దు, చింతించొద్దు. నాకెందుకు ఇట్లా ఆరోగ్యం ఉంది, నాకెందుకు ఇంత బాధ ఉంది, నాకెందుకు ఇంత సమస్య ఉంది, నాకెందుకు ఇంత ఇబ్బంది ఉంది, ఇంకా నాకు పిల్లలు కాలే, ఇంకా నాకు పెళ్లి కాలే, ఇంకా నాకు ప్రమోషన్ రాలే, ఇంకా నాకు అప్పులు తీరలే, కష్టాలు పోలే, ఇవన్నీ అనుకుంటా నువ్వు చింతించవలసిన అవసరము లేదు. హల్లెలూయా. విచారణ ఏం చేస్తుంది? తలకాయ నొప్పులు తెస్తుంది. హల్లెలూయా. హెడేక్ టాబ్లెట్లు ఎప్పుడు నా పర్సులో ఉంటాయన్నా? బా అంటే ఇది ఎప్పుడు హెడేక్ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. వాక్యం బాగా చదివితే ఏం జరుగుతుందో తెలుసా? వాక్యాన్ని బాగా అరిగించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? అదే నీ సర్వ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలము, సత్వను కలగజేస్తుంది. హల్లెలూయా. వయసు పెరిగే కొద్దీ గ్లామర్ పెరుగుతుంటుంది. వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం బహు భయంకరమన్న, ముసల్తనం భయంకరమైన. ఎందుకంటే వృద్ధాప్యంలో ఎవడు పట్టించుకోడన్నా, నీకు డిమాండ్ పెరుగుతుందన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అది విచారించకుండా జరుగుతుంది. ఈరోజు చాలామంది 2020 ఎంతమందికి తెలుసు? చూసి వచ్చినారా? 2020 ఏం సంవత్సరం అని పెట్టుకున్నాం పేరు, ముద్దు పేరు? కరోనా. హల్లెలూయా. కనికరం లేని కరోనా. ఒక విషయం తెలుసా? చాలామంది విచారణతో భయంతో సచ్చినోళ్ళు ఉన్నారు. కరోనా అంటదంట, నేను ఎవరిని చంపలేదు నాయన, నేను ఊరికి ఆ ఇండ్లు తిరిగిపోయినాం కానీ అదేందో అందరు భయపడి చచ్చినారు అంటది. అది సైతాన్ గాడు చెప్పినట్టు. సైతాన్ గాడు ఒకరోజు యేసు ప్రభు దగ్గర పోయి ఏడుస్తున్నాడట, ఓ అని. ఏంది, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పాలయ్యా నీ విశ్వాసులు అంటే నా పేరు ఎత్తుతారు. వాడు బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, సోమర్తనంతో నిర్లక్ష్యంతో సాతాన్ గాడు ఆటంకం చేశాడు. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరం పోకుండా అని వాడు బాధపడి ఏడుస్తున్నాడట. హల్లెలూయా. అంటే వాడు వాని మీద బ్లేమ్ వస్తే ఎంత బాధనో వానికి. వాడు అట్లా అన్నిటికీ చెప్తుంటాం. కానీ ఒక మాట, నువ్వు భయపడ్డావా, విచారించావా? జో డరా ఓ మరా అన్నాడు ఒక ఆయన. భయపడ్డావా అప్పుడే చచ్చిపోతావు. వచ్చా అంటే అయిపోయా. ఎంతసేపు నీటి మీద, అది మన ఆయుష్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక హాలీవుడ్లో ఒక యాక్టర్ ఉండేదట, చాలా అందగత్తేట. ఆమె అందంతో అందరినీ మైమర్పిచ్చేసిద్దట. ఓ మామూలుగా కాదు. లాస్ట్కి అమెరికా ప్రెసిడెంట్ కూడా ఏం చేశాడంటే తెలుసా? హాలీవుడ్ యాక్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ప్రపోజ్ చేశాడంట, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. ఎందుకంటే అంత అందమయమే. ఆమె అన్నదంటే నో 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 అన్నదట. ఎందుకు? నా అందాన్ని ఇంకా నేను ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని చెప్పిందట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ కాదు, నా అందాన్ని కనపరచాలి, నేను లోకాన్ని ఇంకా పిచ్చోళ్ళని చేయాలని చెప్పి ఆమె ఏం చేసిందట? చాలా రకాలుగా మాట్లాడేదట. అట్లా జీవిస్తూ ఉంది ఆమె. దేవుడు మంచివాడు, ప్రేమ కలిగినోడు. ఆమె దగ్గరికి బిలిగ్రహం కానీ పంపించాడంట, సువార్థికుడిని పంపిస్తే ఆమెకు బిలిగ్రహం అంటే మర్యాద అంట. పాస్టర్ గారు కదని, సేవకుడు కదని, రయ్యా కూర్చోండి అయ్యా అని చెప్పి, ఏం కావాలో మీకు అని అంటే ఆయన కాఫీ తాగుతాను అన్నాడట. యేసుప్రభు గురించి చెప్పాడంట ఆమెకి. ఫస్ట్ యేసుప్రభు గురించి చెప్తే ఆమె పెద్దగా వినలేదంట. మామూలుగా ఉందంట, నాకు ఇంకా వయసు ఉందయ్యా, నేను ఇప్పుడే కాదు ముసలి టైంలో చూస్తాలే టైము, ఎందుకంటే ఇప్పుడే నాకు డిమాండ్ వచ్చింది, నేను ఎక్కడ పోయినా ఇప్పుడు నేను పాపులర్ ఫిగరు కాబట్టి అందరూ నన్ను బాగా వెంబడిస్తున్నారు, ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు, లైకులు చాలా ఉన్నాయి. సో ఇది నా సమయమేమో కాబట్టి నేను ఇప్పుడు కాదులే, మళ్ళీ చూద్దాంలే, 60 సంవత్సరాలు వస్తాయి కదా, అప్పుడు చిన్నగా యేసుప్రభు అంటాం మోక్షం పోవడానికి. ఇప్పుడు వయసులో ఎట్లా ఈ వేడి రక్తం, ఈ అందం, ఈ లోకం ఏమేమో చేయాలా అని ఏమో చెప్తా ఉంటే ఇంకా ఆయన చెప్పిందంట. ఇంక చెప్పినాక లాస్ట్గా అన్నదంట, సరే ఓకే బిలీగ్రామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఏమైనా తాగుతారా, ఏం తీసుకుంటారా అన్నదట. అంటే ఇంకా చాలే అని అర్థం. అన్నాడట, కాఫీ కావాలి అన్నాడట. సరే అని కాఫీ తెచ్చి ఇచ్చారట. కాఫీ తీసుకొని 2 సిప్పులు తీసి ఆమెకి ఇచ్చాడంట, తాగు అన్నాడట.
తాగు అనగానే లేచి నిలబడిందంట. ఏమనుకుంటున్నావు నన్ను, నువ్వు ఏం తలంచుకుంటున్నావు నువ్వు, ఏం 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 ఆఫ్టర్ ఆల్ నువ్వు సేవకు, నేను ఎవరో తెలుసా, నాకు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా అని లేచి ఓ అని అరుస్తుంటే ఆయన అన్నాడంట, స్లో డౌన్ మేడం, నేను ఎంగిలి చేసిన కప్పు టీ తాగడానికే నీకు అంత బీపీ రేజ్ అయితే ఎంగిలైపోయిన నీ జీవితం నా యేసయ్యకి ఎందుకు అన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంగిల్ చేసుకొని యేసు ప్రభు దగ్గరికి ఇచ్చేదానికంటే పరిశుద్ధంగా రా దేవుని దగ్గరికి అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. విన్నది కానీ డబ్బు వైపు చూసింది. ఒకరోజు ఉదయాన్నే లేచిదట. లేచి అద్దం చూసుకోగానే ఆమె ముఖం కొంచెం ముడతలు కనిపించినాయంట ముఖంలో. అప్పుడు లోపల ఒకలాంటి ఫీలింగ్ వచ్చిందంట, అయ్యో నేను ఇక ముసల్దాన్ని అయిపోతున్నాను, నా వయసు పెరిగిపోతుంది, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరు, నా గురించి ఎవరు ఆలోచించరు, నా వెనక ఎవరు పరిగెట్టరు అని చెప్పి ఆ విచారణ చేసి విచారించి బాధపడి కృంగిపోయి స్లీపింగ్ ట్యాబ్లెట్లు అన్నీ ఇన్ని వేసి మింగి హోటల్లోనే చచ్చిపోయిందంట, ఆత్మహత్య చేసుకొని. చూసారా, అన్యులు చేసే పని అన్నమాట అది. దక్కలేదని చంపుతారు, దక్కలేదని చస్తారు. ఇది అన్యులు చేసే పని. విచారించే పని ఎవరిది? ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పి ఎట్లా 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 అన్నావంటే విచారణలో ఉన్నావని అర్థం. ఆయన చూసుకుంటాడంటే నువ్వు సంతోషంలో ఆనందంలో ఉన్నావని అర్థం. సో ఈరోజు విచారించే మనసు నీలో ఉంటే నువ్వు ఎవరివి? అన్యునివి, ధన్యునివి కాదు. నువ్వు అన్యునివి. యేసుప్రభు ధన్యుల గురించి చెప్పాడు, అన్యుల గురించి చెప్పాడు. ఈరోజు పాఠం అన్యుల పాఠం. అన్యుడంటే ఎవడో చెప్తున్నాను. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మాట్లాడేవాడు అన్యుడు. రెండవదిగా విచారపడేవాడు. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎట్లా నా పిల్లలు, ఎట్లా నా ఉద్యోగం, ఎట్లా నా వ్యాపారం, ఎట్లా నా డబ్బు. డోంట్ వరీ. హల్లెలూయా. ప్రభు అంటాడు విశ్వాసం ఉంచు అంటాడు. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. ఆమేన్. సో నువ్వు దేని గురించి విచారించొద్దు, దేని గురించి అనుమానించొద్దు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. ఎందుకంటే రేపటి గురించి నువ్వు అసలే చింతించొద్దట. హల్లెలూయా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకొనవు, కానీ దేవుడు వాటికి కావలసినవన్నీ ఇస్తున్నాడు. వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు అన్నాడు. హల్లెలూయా. మూడవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 33-34 వచనాలు. మార్కు సువార్త 10:33. ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి అన్యులు అనంటే అపహసించేవారు. ప్రభు దృష్టిలో అన్యులు ఎవరు? అపహసించేవారు. భక్తులమని చెప్పుకుంటాం కానీ ఇంకా అపహాస్యం ఉంటుంది మన జీవితాల్లో. అవునా? హల్లెలూయా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును నీవు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ఉంది. అంటే కొంతమంది ప్రభు వాక్యాన్ని జోకుల్లాగా మాట్లాడుతుంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు వాక్యాన్ని. ఆ వాక్యంతో కొంతమంది ఆడుకుంటూ ఉంటారు, వాక్యంతో కామెంట్స్ చేసుకుంటుంటారు, వాక్యంతో జోకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇటువంటి వారందరూ ఎవరు? అన్యులు. అపహసించేవారంతా అన్యులు. సో నీ యొక్క ఆత్మీయ జీవితంలో అపహసించే ఆ మనస్తత్వం నీలో ఉంటే ఈరోజు నువ్వు తొలగించుకోవాలి. లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఎవరవుతావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం మాట్లాడితే సాతాను శక్తులు పటాపంచలైపోతాయి. అదే వాక్యం నేను అపహాస్యం చేస్తే ఎట్లా? అపహసించే గుణలక్షణం అన్యులకు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనమేమో గౌరవంగా, చాలా మర్యాదగా, రెస్పెక్ట్గా కదా, ఒక గృహప్రవేశం కావచ్చు, ఒక వివాహం కావచ్చు కదా, అక్కడ మనం ఎక్కువగా పాడుకుండేది ఏంటి?
పరిశుద్ధ 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 ప్రభువా అని పాడుకుంటాం. అన్యులు ఎట్లా పాడతారు దాన్ని? హల్లెలూయా. అపహాస్యం. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ ధరింపా. ఆ మధ్యలో ఎవడో ఇట్లా కుష్ఠరోగం పెట్టుకొని నడిపించునా అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్యులు అపహసిస్తారు. హల్లెలూయా మాటను కూడా వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. హల్లెలూయా అంటుంటారు. అంటే వారు ఎవరు? వాళ్ళు పెద్ద కామెడీ ఏంటంటే రక్షణ పొందుకున్నాడు కూడా మాట్లాడుతున్నాడు. బల్లలో పాలు పొందుకున్నాడు కూడా అపహాస్యంతో కూడిన వాయిస్, అపహాస్యంతో కూడిన మాటలు. దేవుని వాక్యానికి మనం భయపడాలి. దేవుని వాక్యానికి మనం ఏం కావాలా? హల్లెలూయా. బాధకరమైన విషయం ఏంటంటే బైబిల్కి భయపడుతున్నారు కానీ వాక్యానికి భయపడతలేరు. బైబిల్ కాళ్ళకు తగలగానే అమ్మో బైబిల్ తగిలింది అన్యుడా. కానీ ఆ వాక్యాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? బైబిల్ తెలిసి ఉంటుంది కానీ బైబిల్ ఉంటుంది కానీ బైబిల్లో వాక్యం తెలియదు. అదే ప్రాబ్లం. ఇంకో మాట చెప్తున్నాను, బైబిల్లో ఉన్న వాక్యం ఊరికే చదివితే ఏం ఉండదు. ఉన్న వాక్యం నువ్వు హృదయంలోకి తీసుకొని దాన్ని దివారాత్రములో ధ్యానించి ఎప్పుడైతే నీ నోటితో పలుకుతావో అప్పుడు దాంట్లోకి జీవము బయలుదేరి వస్తుంది. అది రెండంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గముగా బయలుదేరుతుంది. సో దెర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. మన దేవునికి ఉన్న ఆకారం ఏంటంటే వాక్యమే. ఎందుకంటే యోహాను 1:1 చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద వాక్యమే. కాబట్టి ఇంట్లో వాక్యాలు పెట్టుకొని ఆ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని ప్రతిరోజు పలుకుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని ప్రతిరోజు మాట్లాడుతుండాలి. అప్పుడు అది దాంట్లోకి జీవం వస్తుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు అపహసిస్తుంటారు కొంతమంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అపహాస్యం ఎవరు చేసే పని? హల్లెలూయా. కొంతమంది సేవకులను అపహసిస్తుంటారు. వాళ్ళు మాట్లాడే స్టైల్ పట్టుకొని సేమ్ అట్లానే పలకడం, జోకులు వేసుకొని నవ్వుకోవడం మనకు తగదు. అది ఎవరంట? అన్యులు. చెప్పాలి అందరు ఎవరు వాళ్ళు? అన్యులు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి ఎవరు అన్యులు అనంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. చాలమ్మా. లూకా సువార్త 22:25-27. లూకా సువార్త 22:25 నుంచి 27. అలాగే మత్తయి సువార్త 20:25. మత్తయి సువార్త 20:25. ఈ 3 వాక్యాలలో ఈ 3 ముగ్గురు సువార్తికులు ఈ ఒకే మాటను తీసుకొని మాట్లాడారు. అంటే 3 సార్లు చెప్పబడిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఆమేన్. ఆయన వెనుక ఎవరు వెళ్తున్నారు? శిష్యులు. ఆ శిష్యుల వెనుక ఎవరు వెళ్తారు? జనులు. ఆమేన్. ఆకాశమందు